ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసి ఉదయం 11 గంటల నుంచి ఇప్పటి వరకు తన మాటతో తన పాటతో మిమ్మల్ని అందరినీ సమ్మోహితుల్ని చేస్తూ ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న తమ్ముడు ఏపూరి సోమన్న, ఈ వేదిక మీద పెద్దలు రమణాచారి గారు, జేవిఆర్ గారు, విజయ్ గౌడ్ గారు, డేవిడ్ కుమార్ గారు, ఉషక్క, పుష్ప, విజయక్క, చెల్లెలు గంగ, డాక్టర్ పస్నూర్ రవీందర్ తమ్ముడు, భరత్, మధు, ఉపేందర్, ఇంకా వేదిక మీద రసీద్ గారు, వేదిక మీద ఇంకా వ్యక్తులు చాలామంది ఉన్నారు. అందరికీ వేదిక ముందు ఉన్నటువంటి వివిధ ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, కవులు, కళాకారులు, మీ అందరికీ పేరు పేరున ఉద్యమాభివందనాలతో. మిత్రులారా, గద్దరన్న జననాట్య మండలిలో పనిచేశాడు. గద్దరన్న విప్లవోద్యమంలో పనిచేశాడు. 50 సంవత్సరాలు పనిచేశాడు. ఒక మనిషి జీవితం 100 సంవత్సరాలు అనుకుంటే ఆ 100 సంవత్సరాలలో 50 ఏళ్ళు ఆయన విప్లవంలో ఉన్నాడు. నిజంగా గద్దరన్న 100 ఏళ్ళు బతకలేదు. గద్దరన్న 70-75 ఏళ్ళు మాత్రమే జీవించి అమరుడయ్యాడు. 50 ఏళ్ళు ఉద్యమంలో ఉన్నాడంటే తన యవ్వన ప్రాయంతో మొదలుపెట్టి తన వృద్ధాప్యం వరకు పోరాటంలో ఉన్నాడు. గద్దరన్న చనిపోయే నాటికి ఏ సంఘంలో సభ్యుడుగా లేడు. ఆయన జననాట్య మండలి సభ్యుడుగా లేడు, ఆయన విప్లవోద్యమ సభ్యుడుగా లేడు, లేదా ఒక దళిత సంఘం సభ్యుడుగా లేడు. కానీ గద్దరన్న చనిపోయిన తర్వాత ఈ భారతదేశం గద్దరన్నని సొంతం చేసుకున్నది, తమ గుండెల్లో దాచుకున్నది అనడానికి ఇవ్వాలనే కాదు. ఆయన 2023 ఆగస్టు 6వ తారీఖు నాడు చనిపోయాడు. ఇవాళ ఆగస్టు 28వ తారీఖు నాడు ఉన్నాం మనం. సంవత్సర కాలం, నాకు తెలిసి ఒక సంవత్సర కాలం వర్ధంతి సభలు, ఆయనను గుర్తు చేసుకునే యాది సభలు జరగటం అనేది బహుశా భారతదేశంలో ఇలాంటి గుర్తింపు ఎవరికి రాలేదు. అది ఒక గద్దరన్నకు మాత్రమే దక్కింది. సహజంగా ఎవరైనా చనిపోతే ఇక్కడ ప్రజా సంఘాల నాయకులు, విప్లవ పార్టీల నాయకులు కూడా ఉన్నారు. ఒక వ్యక్తి, ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి చనిపోతే, ఆ సంఘానికి సంబంధించిన వ్యక్తి చనిపోతే ఒక 2-3 సభలు జరుగుతాయి. లేదంటే ఆ పార్టీకి, ఆ సంఘానికి ఎక్కడెక్కడ కమిటీలు ఉన్నాయో ఆ కమిటీలు ఉన్న వరకు జరుగుతాయి. అది ఒక సంవత్సరంలో ఓ నెల రోజులో 2 నెలలు జరుగుతుంది. కానీ గద్దరన్న తాను పనిచేసిన సంఘం గద్దరన్నని ఓన్ చేసుకోలే, తాను పనిచేసిన పార్టీ గద్దరన్నను ఓన్ చేసుకోలే. ఎవరు ఓను చేసుకోకపోయినా ఆయన పాట చేత ప్రభావితమైన కోట్లాది మంది ప్రజలు గద్దరన్నను ఓన్ చేసుకొని ఇవాళ దేశవ్యాప్తంగా ఆయన సభలు జరుపుకుంటున్నారు. ఇంతకుముందే మన మిత్రులు చెప్పారు, భరత్ పటాన్ చెరువులో గద్దరన్న విగ్రహం పెట్టాడు. అదేవిధంగా గద్దరన్న పోరాటం చేసి గుడిసెలు వేయిస్తే ఆ గుడిసె వాసులు అందరూ కలిసి వెంకటాపురం దగ్గర ఒక చిన్న విగ్రహం పెట్టుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల విగ్రహాలు పెడుతున్నారు. బహుశా ఇట్లాంటి అరుదైన గౌరవం ఇంకెవరికి లభించదు. ప్రజలే ముందుకొచ్చి పెట్టుకుంటున్నారంటే దీని అర్థం ప్రజలలో ఆయన భాగమయ్యాడు, ప్రజలలో ఆయన ఒకటిగా మారిపోయాడు. కోట్లాది మంది ప్రజల్ని ఆయన ప్రభావితం చేశాడు కనుకనే సాధ్యమైంది. అందుకే గద్దరన్న నిర్మాణమైన ఒక వ్యక్తిత్వం ఇక్కడున్న వాళ్ళకి చాలా మందికి తెలిసి ఉంటుంది. విద్యార్థులు ఉన్నారు, యువతరం ఉన్నారు, కళాకారులు ఉన్నారు కనుక బహుశా మా తరం తర్వాత ఉన్నటువంటి వారు మీకు తెలిసే అవకాశం చాలా తక్కువగా ఉంటాయి. మేమంతా గద్దరన్నతో ప్రభావితమై వచ్చిన వాళ్ళం. ఉద్యమాల్లోకి నేరుగా గద్దరన్నని మేము చూడలే ఆనాడు, ఆయన పాటను మాత్రమే విన్నాం. ఇప్పుడు రవీందర్ చెప్పాడు కదా, పాడటం దశ నుంచి వచ్చాం మేము. 90వ దశకంలో 80-90ల మధ్యలో పాట పాడుకోవటమే. దళాలు వచ్చి, గ్రామాల్లోకి దళాలు వచ్చి పాటలు పాడుతూ ఉంటే మేమందరం కూర్చొని ఆ దళాలు పాడే పాటలు వినేవాళ్ళం. ఆ పాటలు వాళ్ళు పాడుతూ ఉంటే మళ్ళీ ఏం చేయాలి, రాసుకోవాలి, ఏదైనా పేపర్ తీసుకొని రాసుకోవాలి, వెంటనే రాసుకోవాలి. కొన్ని పాదాలు మిస్ అయిపోతాయి. ఆ మిస్ అయిపోయిన పాదాలని మళ్ళీ ఎప్పుడో దళం ఊళ్ళోకి వచ్చి మళ్ళీ పాట పాడితే తప్ప మాకు ఆ పాదం దొరకదు.
అయినా అట్లా రాసుకొని పాటలు నేర్చుకునేవాళ్ళం. ఆ తర్వాత మెల్లగా టేప్ రికార్డర్ వచ్చింది మా జీవితాల్లో. టేప్ రికార్డర్ అంటే మా జీవితాల్లో కంటే మా దళితుల జీవితాల్లోకి, మా ఇళ్లలోకి టేప్ రికార్డర్ రావటం అనేది అంత సులభమైన పనిగా రాలేదు. ఎక్కడైనా పెద్దవాళ్ళ ఇళ్లలో టేప్ రికార్డులు ఉంటే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి కూర్చొని, పెద్దవాళ్ళ ఇంటి దగ్గరికి అంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళలేము మేము. వాళ్ళు టేప్ రికార్డర్ పెడతారు, పెట్టిన తర్వాత బయట కూర్చోవాలి. బయట కూర్చొని ఆ పాట పాడుతూ ఉంటే, పాట నడుస్తూ ఉంటే పేపర్ తీసుకొని పాటను రాసుకునేది. ఇంతకుముందు మన గిద్దె రామనాథ్ సాయి పాడాడు కదా, కావు కావున కాకులరిసే తలుపు తెరిసి పలకరిస్తాం, మీరు కాకమ్మలయ్యి వస్తారా మా బిడ్డలు, మా కడుపు తీపి తీర్చిపోతారా మా బిడ్డలు అనే పాట వందనాలు వందనాలమ్ము అని మొదలవుతుంది దాని పల్లవి. ఆ పాటని టేప్ రికార్డర్ నుంచి నేను పేపర్ వినికి రాసుకోవడానికి దాదాపుగా ఒక 6-7 గంటల సమయం పట్టింది. అది చాలా పెద్ద చరణాలు ఉన్నటువంటి పాట, దాదాపు 20 చరణాలు ఉంటుంది. 20 చరణాలని టేప్ రికార్డర్లో ఇలా వత్తాలి, ఒక చరణం రాసుకోవాలి, సగం చరణమే అవుతుంది, మళ్ళీ ఆపాలి, మళ్ళీ రాసుకోవాలి. ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు అయిపోయిందా నీ వెళ్ళిపో, మళ్ళీ సాయంత్రం రా లేకపోతే రేపు రా అని ఇట్లా అంటే, ఆ విధంగా అన్ని గంటల సమయం కేటాయించి ఆ పాటని పేపర్ మీద రాసుకొని, ఇప్పటికీ ఆ పాట నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు ఆ పాటను రాసుకున్నాను. అంటే 1991లో ఆ పాటను రాసుకుంటే ఇప్పటి వరకు ఒక్క పాదం కూడా మిస్ కాకుండా ఆ పాట నాకు వచ్చు. ఆ పాట నన్ను అంతగా ప్రభావితం చేసింది. అట్లా పాటను పాడుతూ, పాటను వింటూ, పాటను పాడుతూ ప్రభావితమై ఉద్యమాల్లోకి వచ్చిన మేము గద్దరన్నను చూడటం అనేది ఒక అద్భుతం, ఒక అవకాశం. 1994లో నేను హైదరాబాద్కు వచ్చాక బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఒక సభ నడుస్తూ ఉన్నది. ఆ సభలో దళిత సాహిత్యం మీద సభ నడుస్తూ ఉన్నది. వచ్చే తారకం గారు ఆ కార్యక్రమానికి అధ్యక్షత వహించాడు. కత్తి పద్మారావు గారు, వచ్చే తారకం గారు, వరవర్రావు గారు, చాలా మంది వేదిక మీద ఉన్నారు, కంచెయ్య గారు, వీళ్ళందరూ వేదిక మీద ఉండి చర్చ నడుస్తూ ఉన్నది. కులం ఉందా, వర్గం ఉందా, కులం ఎక్కువనా, వర్గం ఎక్కువనా, కుల పోరాటమా, వర్గ పోరాటం అని చర్చ నడుస్తూ ఉన్నది. మేము నిజాం కాలేజీలో స్టూడెంట్స్గా ఉండి ఆ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లోకి వెళ్ళి ఆ చర్చనంతా విన్నాం. అప్పుడు ఆయన అక్కడ వాడాడు పాట, భారతదేశంలో మానవ జీవితం అనేది ఎట్లా నిర్మాణమైంది, ఉత్పత్తి ఎట్లా నిర్మాణమైంది అని చెబుతూ, యాలలో ఈ మాదిగ బతుకు నీకు మొత్తుకుంటే దొరకదురా మెతుకు, యాలలో ఈ మాదిగ బతుకు నీకు మొత్తుకుంటే దొరకదురా మెతుకు. అంటే వర్గ పోరాటం ముఖ్యమా, కుల పోరాటం ముఖ్యమా అని సీరియస్ చర్చ నడుస్తూ ఉంటే ఆయన మధ్యలోకి వచ్చి ఆ పాట పాడాడు. ఈ మెతుకు కోసం పోరాటం కదా, మనం అందరం చేసే పోరాటం అంతా భూమి కోసం పోరాటం, భుక్తి కోసం పోరాటం, విముక్తి కోసం పోరాటం. ఈ భూమి కోసం పోరాటం అంటే భువ కోసం పోరాటం. ఈ భువ మాదిగ వాడికి యాలలో ఈ మాదిగ బతుకు నీకు మొత్తుకుంటే దొరకదురా మెతుకు. అంటే వర్గము, కులము అనే అంశం మీద చర్చ జరుగుతూ ఉన్నప్పుడు తనదైన పద్ధతిలో చాలా జాగ్రత్తగా పాటల్ని పొందికగా రమణాచారి గారు చెప్పినట్లు సందర్భానికి అనుగుణంగా పాట నిర్మాణం చేసి పాడగలిగిన, రాయగలిగి పాడగలిగిన వ్యక్తిత్వం గద్దర్. మరి గద్దర్ ఎట్లా నిర్మాణం అయి వచ్చాడు? ఆకాశం నుంచి ఊడి కింద పడ్డాడా? ఈ తరానికి తెలియాల్సిన విషయం ఏమిటంటే, సోమన్న అన్నాడు, మరి సోమన్న ఎవరిని సమీకరిస్తావు, ఎవరితో మాట్లాడాలి? ఈ మధ్య కాలంలో నేను చూస్తున్నా, ఎవరు మీటింగులు పెట్టినా ఒకటే ముఖాలు కనిపిస్తాయి. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏ సంఘాలు మీటింగ్ పెట్టినా సరే ఒకే ముఖాలు, సంఘాలు మారుతాయి, బ్యానర్ మారుతుంది. వీళ్ళందరూ వయసు ఎంత ఉంటుందంటే, సాలీన వయసు ఎంత ఉంటుందంటే 50 ఏళ్ళు ఉంటుంది. 50, 60, 70, 80 ఇది వయసు, సభలకు వచ్చే వాళ్ళ వయసు. వీళ్ళకి ఉపన్యాసం చెప్పి 50 ఏళ్ళు 60 ఏళ్ళలో ఏం చేయాలి? వాళ్ళని ఎక్కడ ఉరికించాలి, ఎక్కడ తుపాకి పట్టించాలి, ఎక్కడ దళిత పోరాటం చేయించాలి, ఎక్కడ ర్యాలీలు చేయించాలి, ఎక్కడ ధర్నాలు చేయించాలి. వాళ్ళు మంచిగా వింటారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి పడుకుంటారు. బాబా వాళ్ళని తప్పు కొట్టడానికి లేదు, మన రమణాచార్యన్న అన్న ఇంకా ఆయన ఏంటంటే డైనమిక్ ఆయన. అంటే ఈ పెద్దవాళ్ళందరూ కూడా సానుభూతిగా ఉంటారు ఉద్యమాన్ని. వాళ్ళ ఆలోచనలు సమాజానికి అందిస్తారు, రాత ద్వారా, మాట ద్వారా అందిస్తారు. కానీ ఉద్యమం చేయవలసింది ఎవరు అంటే చెరబండరాజు, ఇదే జిల్లాలో పుట్టిన చెరబండరాజు. యువతరమా నవతరమా ఇదే అదును కదిలి రమ్ము, నీ నెత్తురు పుష్పించగా ఈ దేశం ఫలించాలి,
ఈ దేశానికి కళ్ళు నీవే కాళ్ళు నీవే, యువతరమా నవతరమా ఇదే అదును కదిలి రమ్ము అని చెరబండరాజు రాస్తే, మారోజు వీరన్న ఈ పాట పాడితే యువతరంగా నెత్తురు శరీరంలో ఉన్న నెత్తురంతా ఉడికిపోయేది. కనుక ఎవరికి మనం ఇవాళ మాట్లాడాలి, ఎవరితో సంభాషించాలి? యువతరంతో సంభాషించాలి. 18 ఏళ్ల నుంచి 16 ఏళ్ల నుంచి మొదలుపెట్టి 35 ఏళ్ల మధ్యలో ఉన్న వాళ్ళతో మనం మాట్లాడాలి. నేను సోమన్నను అడిగాను, ఎవరిని పిలుస్తావంటే, అన్న అందరినీ కాలేజీ పిల్లల్ని తీసుకొస్తా, ఇక నువ్వేం మాట్లాడతావు మాట్లాడాలంటే, సరిగ్గా ఇప్పుడు కాలేజీ పిల్లలు లేచారు. ఓకే, నువ్వేం మాట్లాడతావు మాట్లాడన్నాడు. నిజంగా ఇక్కడ కాలేజీ పిల్లలు సగం ఉన్నారు. మిగతా యువతరం కూడా చాలా మంది. నాకు సంతోషం ఏమిటంటే ఎక్కువ మంది 40 లోపు ఉన్నారు, తక్కువ మంది 40 పైన ఉన్నారు. ఈ 40 లోపు ఉన్నటువంటి వాళ్ళకి మీకు గద్దరన్న గురించి తెలియాలి. మనిషి ఎట్లా నిర్మాణం అవుతాడో తెలియకపోతే మనకేమనిపిస్తుంది అంటే, ఏదో ఒక దృశ్యం, ఒక చిరంజీవి, ఒక నాగార్జున, ఒక అమితాబ్ బచ్చన్, లేకపోతే ఇప్పుడు వాడేవాడో ప్రభాస్, ఇట్లాంటి వ్యక్తులుగా మారిపోయే ప్రమాదం ఉన్నది. అట్లా కాదు. ఒక మనిషి నిర్మాణం కావడానికి ఒక చరిత్ర ఉంటుంది. గద్దర్ పేరు గుమ్మడి విఠలరావు. ఈ గుమ్మడి విఠలరావు అనే ఒక మామూలు మనిషి, ఆయన తల్లి లక్ష్మమ్మ, ఆయన తండ్రి ఎక్కడో మహారాష్ట్రకు వెళ్ళి తాపి మేస్త్రి పని చేసుకునేవాడు, ఇల్లు కట్టేవాడు ఇటుక పిల్లలతో. ఈ తాపి మేస్త్రి పని నేర్చుకొని నాగపూర్ వెళ్ళి అక్కడ అంబేద్కర్ ప్రభావం, బుద్ధుడి ప్రభావంతో వాళ్ళ నాన్న అభివృద్ధి చెందుతూ ఉన్నాడు. మానసికంగా, భావజాల పరంగా. ఇంటికి వస్తే వాళ్ళ అమ్మ పాట పాడుతుంది. అక్కడికి వెళ్తే వాళ్ళ నాన్న అంబేద్కర్ గురించి చెప్తాడు. అంబేద్కర్ గురించి విన్నాడు, బుద్ధుడి గురించి విన్నాడు. ఇక్కడ అమ్మ వాడే పాట పల్లెటూరులో నాట్లేసేటప్పుడు, కోతలు కోసేటప్పుడు ఆ తల్లి వాడే పాట విన్నాడు. కుటుంబం ఒక మనిషిని తీర్చిదిద్దుతుంది. మిమ్మల్నైనా నన్నైనా ఆ గుమ్మడి విఠలరావునైనా ఎవరినైనా ఈ ప్రపంచంలో మొట్టమొదటి ఆధారం ఏమిటంటే కుటుంబమే. ఆ కుటుంబం గద్దరన్నని తీర్చిదిద్దింది. అక్కడ నుంచి ఆయన హైదరాబాద్కు వచ్చాడు. 1960-65లో హైదరాబాద్కు వచ్చాడు. హైదరాబాద్కు దేనికోసం వచ్చాడు? చదువు కోసం వచ్చాడు. హైదరాబాద్లో ఉస్మాన్ యూనివర్సిటీ సైబాబాద్ కాలేజీలో చేరిన తర్వాత ఎక్కడ ఉండాలి? ఏ ఆధారం లేదు, డబ్బులు లేవు, హాస్టల్ లేవు. ఆ రోజుల్లో ఎప్పుడో 1 ఏళ్ల కిందట రెడ్డి హాస్టల్ పెట్టుకున్నారు, బ్రాహ్మణులు బ్రాహ్మణ హాస్టల్ పెట్టుకున్నారు, వైశ్యులు వైశ్య హాస్టల్ పెట్టుకున్నారు, కమ్మలు కమ్మ హాస్టల్ పెట్టుకున్నారు, ముదిరాజులు ముదిరాజ హాస్టల్ పెట్టుకున్నారు, గౌడులు గౌడ హాస్టల్ పెట్టుకున్నారు, పద్మశాలిలు పద్మశాలి హాస్టల్ పెట్టుకున్నారు, పెరికవాళ్ళు పెరికే హాస్టల్ పెట్టుకున్నారు. హైదరాబాద్ లో ఈ హాస్టల్ ఎందుకు పెట్టారు? హైదరాబాద్ వాళ్ళ పిల్లలు వస్తే హాస్టల్లో ఉండి చదువుకోవడానికి హాస్టల్ పెట్టుకున్నారు వారు. మరి మాదిగోళ్ళకి హాస్టల్ ఉందా? మానవుళ్ళకి హాస్టల్ ఉందా? లేదు. వీరికి ఊళ్ళోనే తిండి లేదు. ఊళ్ళోనే తిండి లేడు. హైదరాబాద్ హాస్టల్ ఎట్లా పెడతాడు? పెట్టలేదు. అందుకోసమే గద్దరన్న చదువు కోసం హైదరాబాద్కు వచ్చాడు. కానీ హాస్టల్ లేదు. అయితే ఆ రోజు గవర్నమెంట్ అప్పుడప్పుడే సోషల్ వెల్ఫేర్ హాస్టల్ పిల్లలు, కాలేజీలో చదువుకునే పిల్లలు వాళ్ళు ఉండడానికి ఒక హాస్టల్ పెట్టింది. 1965లో మొదటి మార్కెట్ అని ఉంటుంది. మీరు ఎప్పుడైనా జీపీఓ దగ్గరికి వెళ్తే దాని వెనుక జాన్బాగ్ ఉంటుంది. జాన్బాగ్లో మొదటి హాస్టల్ ఉంటుంది. ఆ హాస్టల్ నుంచి చాలా మంది రాజకీయ నాయకులు అక్కడి నుంచే వచ్చారు. గూడ అంజన్న, గద్దరన్న, మోత్పల్లి నరసింహులు గారు, మంద జగన్నాథం గారు. ఇవాళ మీరు రాజకీయంలో ఉన్న దళిత నాయకుల పేర్లు ఎవరి పేర్లు విన్నా సరే వాళ్ళు మజంజాయి మార్కెట్ హాస్టల్లో ఉండి చదువుకున్నటువంటి వారు. గద్దరన్న హాస్టల్లో ఉండి అక్కడి నుంచి సైబాబాద్ వెళ్ళడానికి 7 కిలోమీటర్లు ఉంటుంది. 7 కిలోమీటర్లు కాలినడకన వెళ్ళాడు. వాటి పిల్లలు ఎంత దూరం నడుస్తారో నాకు తెలియదు. మా ఉస్మాన్ యూనివర్సిటీలో మా పిల్లలు హాస్టల్ నుంచి ఆర్ట్స్ కాలేజీకి 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 2 కిలోమీటర్లు నడవమంటే నడవలేమని ధర్నా చేస్తే వాళ్ళ కోసం బస్సులు పెట్టాము మేము. హాస్టల్ నుంచి కాలేజీకి బస్సు 2 కిలోమీటర్లు. ఇప్పుడు పిల్లలకి నడక కూడా చేత కావటం లేదు. గద్దరన్న నుంచి ఏం నేర్చుకుందాం మనం? ఇలా ఇక్కడ నుంచి నేర్చుకోవాలి. 7 కిలోమీటర్లు అక్కడికి వెళ్ళాడు. ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చింది ఆయన. ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీకి హ్యాబిట్స్ కి 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 12 కిలోమీటర్లు పోవాలి, 12 కిలోమీటర్లు రావాలి. 24 కిలోమీటర్లు నడిచాడు గద్దరన్న. ఒక రోజుకి 24 కిలోమీటర్లు. అప్పుడప్పుడు పుస్తకాలకి డబ్బులు లేకపోతే, సబ్బులకి డబ్బులు లేకపోతే హోటల్ కార్మికుడుగా పనిచేశాడు. నీ కన్నీరు నా కన్నీరు కన్నీరులకు పన్నీరాయి ఒంటిగా ఓ శోకం పెట్టే చిన్ని తమ్మయ్య
నీ జంటగా నేను ఉంటానా చిన్ని తమ్మయ్య అని బ్రాహ్మణ్ సాయి పాట పాడాడు కదా. ఈ పాట రాసింది సాహు. సాహు పాట రాస్తే ఆ పాటని పాడిన గద్దరన్న, ఒరే సాహు, ఈ పాటని నా గురించే రాశావనిపిస్తుంది రా నాకు అన్నాడట. నేను చిన్నప్పుడు హోటల్ కార్మికుడిగా పనిచేశాను, నా గురించే నువ్వు పాట రాశావేమో అనిపిస్తుంది అని ఆ పాట పాడినప్పుడు అన్నాడట గద్దరన్న. అట్లా కార్మికుడిగా, బాల కార్మికుడిగా, యవ్వన కాలంలో యవ్వన కార్మికుడిగా పనిచేశాడు. కాస్త డబ్బులు వస్తే పుస్తకాలు కొనుక్కున్నాడు. అయితే గద్దరన్నకి ఒక వెతుకులాట ఉంది. ఈ వెతుకులాట ఏమిటి? ఎక్కడ పోయినా కులం పేరు మీద అంచు వేస్తున్నా, ఎక్కడ పోయినా దోపిడీ చేస్తున్నా, ఎక్కడ పోయినా అంచు వేస్తున్నా, అన్యాయం జరుగుతున్నది కళ్ళ ముందు. ఈ జరుగుతున్న అన్యాయాన్ని ఎట్లా పరిష్కరించాలి అనేది ఒక వెతుకులాట మొదలు పెట్టాడు. మార్గం దొరకటం లేదు. వెతుకులాట అవుతుంది, భావం ఉంది, కోపం ఉంది, కసి ఉంది. అయితే ఆ కసి నుంచి, వెతుకులాట నుంచి ఎప్పుడైతే తన జీవితంలో ఒక ప్రశ్న వచ్చిందో, పోరాడాలని, తిరుగుబాటు చేయాలనే ఆలోచన వచ్చిందో, దానికి కావలసిన మార్గం కోసం వెతుకులాడుతున్నప్పుడు వాళ్ళ అక్క రాధాబాయి అని ఆమె వెంకటాపురంలో ఉండేదట. వెంకటాపురం అంటే ఇప్పుడు గద్దరన్న ఉన్న ఇల్లు, ఆయన ఇల్లు కట్టుకున్నదో ఆ వెంకటాపురానికి వెళ్ళేవాడట. ఆదివారం వచ్చిందంటే అక్కడ ఒక లైబ్రరీ ఉంటే ఆ లైబ్రరీలో కూర్చునేవాడు రోజు ఆదివారం నాడు వెళ్ళి. ఆ లైబ్రరీకి బి నరసింహరావు అని ఒక భూస్వామి ఉన్నారు. అంటే మా భూమి సినిమా, రంగుల కళ అనే సినిమా తీసినటువంటి బి నరసింహరావు గారు. ఆ నరసింహరావు గారు 100 ఎకరాల భూస్వామి. కానీ ఆయన ఈ సమాజం మారాలని కోరుకున్నాడు, ఈ సమాజంలో విప్లవం రావాలని కోరుకున్నాడు. ఆ నరసింహరావు గారు ఆ లైబ్రరీకి వచ్చినప్పుడు గద్దర్ పరిచయం అయ్యాడు. పరిచయం అయ్యి గద్దర్ను తీసుకొని వెళ్ళాడట ఆయన దగ్గరికి. అప్పటికే వాళ్ళు నక్సలైట్ పోరాటం, అంటే నక్సల్ బరిలో జరిగిన పోరాట ప్రభావితమై శ్రీకాకుళంలో జరుగుతున్న పోరాటానికి సంఘీభావంగా వాళ్ళందరూ కలిసి ఆర్ట్ లవర్స్ అని ఒక సంఘం పెట్టుకున్నారు. దానికి నాయకుడు నరసింహరావు గారు. వీళ్ళందరూ కలిసి రోజు కూర్చొని మాట్లాడుకునే వాళ్ళట. అట్లా గద్దరన్న ఫస్ట్ టైం నరసింహరావు దగ్గరికి వెళ్ళినప్పుడు గద్దరన్నకు ఒక పుస్తకం ఇచ్చాడు ఆయన. ఆ పుస్తకం అంబేద్కర్ రాసిన కుల నిర్మూలన, అది మొదటి ప్రింట్. తెలుగులో వచ్చినటువంటి బోయి భీమన్న గారు దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు. ఫస్ట్ ప్రింట్ ఆ పుస్తకాన్ని గద్దరన్నకి ఇస్తే ఆ పుస్తకం తీసుకెళ్లి చదువుకున్నాడట. చదువుకొని తిరిగి నరసింహరావు గారి దగ్గరికి వచ్చి, మనం ఇప్పుడు ఏం రాయాలి అంటే పాటలు రాయాలి. పాటలు ఎందుకు రాయాలి? ఒకరోజు మా విప్లవ రచయితల సంఘం అని ఒక క్లాసు పెట్టారు. మీలాగా అందరు ఇట్లా కూర్చున్నారు, చాలా మంది మాట్లాడుతున్నారు వేదిక మీద. మాట్లాడుతున్నప్పుడు బుర్రకథ చెప్పిన నాజర్, తెలంగాణ రైతాంగ పోరాటంలో నాజర్ బుర్రకథ అంటే ఆనాడు ఎంత గొప్పగా ప్రభావితం చేశాడో ఆ నాజర్ మాట్లాడుతున్నాడట. ఆయన మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఇదో మీ సంఘంలో, విప్లవ రచయితల సంఘంలో త్రిపురనేని మధుసూదన్ రావు గారు ఉన్నారు, కేవీ రమణారెడ్డి ఉన్నాడు, శ్రీశ్రీ ఉన్నాడు, కుటుంబరావు ఉన్నాడు, రావిశాస్త్రి ఉన్నారు, చెరబండరాజు ఉన్నాడు, వరవర్రావు ఉన్నారు, ఇంతమంది, జ్వాలాముఖి, నిఖిలేశ్వర్, ఇంతమంది ఉన్నారు. పెద్ద పెద్దవారు. సాహిత్యంలో మీకు పెద్ద పేరు ఉంది, మీకు బాగా చదవచ్చు, మీరు బాగా రాయగలుగుతారు. అయితే మీరు రాసే కవిత్వం, మీరు రాసే నవల, మీరు రాసే కథలు, ఇవి ఎవరికి అర్థమవుతాయి? చదువు వచ్చిన వాళ్ళకే అర్థమవుతాయి. కానీ మీరు ఏం రాస్తున్నారు? విప్లవం రాస్తున్నారు. విప్లవం ఎవరికి అవసరం? సామాన్యులైనటువంటి ప్రజలకు అవసరం, గ్రామాల్లో ఉన్న పేదలకు అవసరం. వీళ్ళకి చదువు రాదు. చదువు రాని వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఎట్లా రాయాలో మీరు ఆలోచించండి అని నాజర్ ఉపన్యాసం ఇస్తూ ఉన్నాయట. అందులో గద్దరన్న, నరసింహరావు గారు కూడా ఆ సభకు వచ్చారు. విన్న తర్వాత గద్దరన్న అప్పుడు ఆలోచించాడట, నిజమే కదా, మనం ఇప్పుడు కథ, నవల, నాటకం, కవిత్వం రాస్తే ఫస్ట్ గద్దరన్న కవిత్వం రాసుకునేవాడు. గద్దర్ కవిత ఒక చిన్న పుస్తకం వచ్చింది 1973-74లో, ఒక చిన్న పుస్తకం. ఆ పుస్తకంలో చూస్తే ప్రేమ కవితలు ఉన్నాయి. ఆయన మొదలు ప్రేమ కవిత్వం రాసుకున్నాడు. ఆయననే కాదు, ఎవరైనా మొదలు కవిత్వం రాస్తే ప్రేమ కవిత్వమే రాస్తారు, తర్వాత ఉద్యమ కవిత్వం రాస్తారు. ఆ పక్షులు రాశాడు, ఒక కవిత రాశాడు, ప్రియా ప్రియా నిన్ను పల్సర్ మీద తిప్పాలని ఉంది, కానీ నాకు అల్సర్ ఉంది ప్రియా అని రాశాడు మామూలు. అల్సర్ ఎందుకు వస్తుంది? భూమ లేకపోతే వస్తుంది. కానీ భార్య వీరాన్ని పల్సర్ మీద తిప్పాలని ఉంది. మా రైత గురించి రాశాడు, రైత అంటే వాళ్ళ భార్య, రైత గురించి రాశాడు, పల్సర్ మీద తిప్పాలని. కానీ నేను పేదవాడిని అని చెప్తున్నాడు, పేదవాడిని అని చెప్పడం లేదు అక్కడ, నాకు అల్సర్ ఉంది అని చెప్తున్నాడు. కవిత్వం యొక్క గొప్పతనం అని. సో గద్దర్ కూడా మొదలు ప్రేమ కవిత్వం రాసుకున్నాడు. అయితే
అప్పుడు గద్దర్ నాటలు ఉపన్యాసం ఇచ్చిన తర్వాత ఓహో మనం కవిత్వం రాస్తే ఎవరికి అర్థం కావు కనుక పాట రాయాలి. మా అమ్మ పాడుతుండే కదా పాట గ్రామంలో నాటేసేటప్పుడు, కలుపు తీసేటప్పుడు, కోత పోసేటప్పుడు, మోపలు తెచ్చేటప్పుడు మా అమ్మ ఎట్లాంటి పాట పాడిందో అట్లాంటి పాట పాడాలనుకొని ఓ పాట రాసుకున్నాడట. ఆ ఏరియాలో అంటే వెంకటాపురం, ఓల్డ్ బోయినపల్లి ఆ ప్రాంతం అంతా ఎక్కువ శ్రమ చేసే ప్రజలు ఉండేవాళ్ళు ఆ రోజుల్లో, వ్యవసాయం జరిగేది అక్కడ. ఆయన ఏ పాట రాసుకున్నాడు? ఆకుర బండోడు బండెంట నేను వస్తా, నిలుపుర బండోడు బండి మీద నేను వస్తా, చీటి చీర కట్టుకొని వస్తా, కళ్ళకు కాటుక పెట్టుకొని వస్తా, ఆపుర బండోడు బండెంట నేను వస్తా. ఇది పాట. ఈ పాట రాసుకున్నట్ల ఆల్ఫా హోటలులోన ఆలు బిర్యానీ తినిపిస్తా, ఆల్ఫా హోటలులోన ఆలు బిర్యానీ. ఆల్ఫా హోటల్ అంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా కనిపిస్తుంది మనకు ట్రైన్ తిరిగాను. ఆల్ఫా హోటలులోన ఆలు బిర్యానీ తినిపిస్తా, చార్మినార్ చౌరస్తాలో చాయ్ నీకు దాపిస్తా, ఆపుర బండోడు బండెంట నేను వస్తా అని రాసుకొని తీసుకుపోయాడట. ఇది నరసింహరావు గారి పాటను చూశారు. చూసి గద్దర్ పాట చాలా బాగుంది, కానీ ఆల్ఫా హోటల్లోన ఆలు బిర్యానీ తినిపిస్తాను రాశాం. ఒక బండి తోనేవాడు ఆలు బిర్యానీ తింటాడా? ఆయన భార్య ఆలు బిర్యానీ తినిపించగలుగుతున్నా? డబ్బులు ఉంటాయా వాళ్ళ దగ్గర? నీవెవరి గురించి రాస్తున్నావు? డబ్బులు లేనల గురించి రాస్తున్నావు. కానీ ఏం రాస్తున్నావు? ఆలు బిర్యానీ తినిపిస్తా, చాయ్ తాపిస్తా, టీ తాపిస్తా, లడ్డూ తినిపిస్తా అని రాస్తున్నావు. ఇవి దొరకవు వాళ్ళకి. మనం ఏం రాయాలంటే అవి దొరకని సమస్యను రాయాలి అని చెప్పాడంట. చెబితే అప్పుడు మళ్ళీ పాటను మార్చుకొని ఆకుర రిక్షోడు రిక్షంట నేను వస్తాని పాటను మార్చేసి ముగింపు ఎట్లా ఇచ్చాడంటే, నీ కన్నీళ్లు పోవాలంటే కత్తులు పట్టాలి, నీ కష్టాలు పోవాలంటే తుపాకీ పట్టాలని ముగింపించాడు. ముగింపించి తీసుకొని పోయాడు. పోయిన తర్వాత అప్పుడు నరసింహరావు గారు వీళ్ళందరూ ఆలోచించి, ఇప్పుడు ఈయన అప్పటికి గుమ్మడి విఠలరావు, ఇప్పటి వరకు గుమ్మడి విఠలరావే ఆయన. ఆ పాటని సరి చేసి చాలా బాగుందని వాళ్ళు మెచ్చుకొని కింద ఏం చేశారంటే గుమ్మడి విఠలరావు అనే పాటను పంపిస్తే ఇది పేపర్లో వస్తే నిన్ను పోలీసులు అరెస్ట్ చేస్తారు. అప్పటికే దిగంబర కవులందరూ వాళ్ళ పేర్లు మార్చుకొని రాస్తూ ఉన్నారు. కానీ ఏం చేయాలి? కొత్త పేరు పెట్టాలి. గుమ్మడి విఠలరావు తీసేసి గదర్ అని కింద రాశారు. గదర్ అని రాసి ఆ పాటని ఎర్రజెండ అనే పత్రిక వచ్చేది ఆ రోజుల్లో. ఎంపీ ఖాన్ గారు దానికి సంపాదకులు ఉండేవారు. ఆ పత్రిక పంపిస్తే అందులో గదర్ అని ప్రచురించబడింది. గద్దర్ అనేది లేదు యాక్చువల్గా మొదటి ప్రింట్ లో. ఇక తర్వాత అప్పటి నుంచి ఆయన పాటలు రాసినప్పుడల్లా గదర్ గదర్ అని రాస్తే అది మెల్లగా ప్రింటింగ్ లో గద్దర్ 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 అయిపోయింది. ఇప్పుడు మనందరికీ తెలిసినటువంటి గద్దర్. ఇక్కడ గద్దర్ 1971 నుంచి గద్దర్ మనకి 1971 వరకు గుమ్మడి విఠలరావు. ఈ పాట రాయాలనుకున్నప్పుడు మరి ఏమి రాయాలా? విప్లవం వచ్చింది, విప్లవం నడుస్తుంది, శ్రీకాకుళం పోరాటం నడుస్తున్నది. సుబ్బారావు పాణిగ్రాహి ఇంతకు ముందు మనోడు పాడాడు రామనరసయ్య. పాట ఎట్లా రాస్తున్నాడు సుబ్బారావు పాణిగ్రాహి? ఎరుపంటే కొందరికి భయం భయం, పసిపిల్లలు వారి కన్నా నయం నయం. ఇది రిథమిక్ గా ఉంది ఇందులో. కానీ రిథమిక్ గా ఉంది కానీ దీని శైలి ఫోక్లోర్ శైలి కాదు, అంటే జానపదం కాదు. మీరు కూర్చోండి సార్, తర్వాత అడుగుదు కూర్చోండి. ఇది జానపదం కాదు. ఈ జానపదం తీసుకుంటే తప్ప పాట నడవదు. ఎందుకంటే మనం ఎవరికి కమ్యూనికేట్ చేస్తున్నాం? సుబ్బారావు పాణిగ్రాహి రాసిన పాట కూడా పండితులకే కమ్యూనికేట్ అవుతుంది. ఓ అరుణ పతాకమా చేకొనుమా రెడ్ సల్యూట్ అనే పాట సుబ్బారావు పాణిగ్రాహి. ఓ అరుణ పతాకమా చేకొనుమా రెడ్ సల్యూట్, కత్తులు తుసుకుపోయినా నెత్తుండి ఎరులు పారినా ఎత్తిన జెండను దించపోయి అరుణ పతాకకు చేయి, బాబుల వర్షము కురిసిన బారుటి రంగులు మోగిన ఎత్తిన జెండను దించపోయి అరుణ పతాకకు జై, జై 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 మన విజయ పతాకకు జై అని నడుస్తుంది పాట. ఇది చూశాడు. ఈ పాట ఇట్లా నడుస్తే తెలంగాణ గ్రామాల్లో పాట ఇట్లా నడవదు. తెలంగాణ గ్రామాల్లో పాట ఎట్లా ఉంటుంది? ఆయన తెలుసు పాట ఎట్లా ఉంటుంది. ఎందుకు? వాళ్ళమ్మ పాడిన పాట తెలుసు. ఆ పాట ఎట్లా పాడుకుంటారు వాళ్ళు? కందిసేలో కళ్ళు పెట్టిన మదాలోన పోయారు, వచ్చిపోతూ తాగిపోతావా మదాలోన పోయారు, నిమ్మ సేలో నీళ్లు పెట్టిన మదాలోన పోయారు, వచ్చిపోతూ తాగిపోతావా మదాలోన పోయారు. ఇది నడక తెలంగాణ. కనుక ఏం చేశాడు?
అయ్యేసినప్పు కిందికి పదాలు అక్షరాలు ఎన్ని ఉంటాయో అందులో అక్షరాలు ఎన్ని ఉన్నాయో ఇందులో కూడా అక్షర క్రమం అంతే ఉంటుంది. మా పసుగుని పిహెచ్డి చేసినప్పుడు పాటలకి అక్షర గణాన్ని ఉంటాయని ఒక చాప్టర్ పెట్టి రాశాడు. జానపదులు అల్లుకునే పాటల్లో ఛందస్సు ఉంటుంది, జానపదులు పాడుకునే పాటలకు ఒక రిధం ఉంటుంది, జానపదుల పాటలకు ఒక వ్యాకరణం ఉంటుంది. కానీ అది ఉంటుందని వాళ్ళకి తెలియదు, అది ఉండాలని వాళ్ళకి అవసరం లేదు. అవసరం లేకుండా నిర్మాణం చేస్తాడు. అందుకే ఏం చేశాడు, ఆ బాణిని తీసుకున్నాడు, ఆ అక్షర క్రమాన్ని తీసుకున్నాడు. అయ్యేసినప్పు కిందికి దొరల్లో జీతగా 6 ఏళ్ళకి జీతం ఉంటివా, దొరల్లో జీతగా ఈ సమన్న మొలవక ముందే, దొరల్లో జీతగా కాసగడ్డి కుప్ప కొడితివా, దొరల్లో జీతగా. ఆ పాట ఎట్లా నడిచింది, ఈ పాట ఎట్లా నడిచింది. అప్పుడు గద్దరు అంటే మన మూలం ఎక్కడుంది, తెలుగు సాహిత్యంలోకి. మీరు పల్లెటూరి పిల్లగాడ పసలు కాసే మొనగాడ అనే పాట సుద్దాల హనుమంతు 1940s రాశాడు, 1950s రాశాడు. ఆ పాట కూడా మౌఖిక బాణి కాదని, అది పండిత బాణి. అదేవిధంగా మనకి మౌఖిక బాణి ఎక్కడ ఉంటుందంటే, బండెనుక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్ల వస్తావు కొడుకో నైజాం సర్కరుడు అనేది మౌఖిక బాణి. ఆ మౌఖిక బాణి బండి యాదగిరి. కనుక గద్దరన్న ఎవరి వారసత్వం తీసుకున్నాడు, బండి యాదగిరి వారసత్వాన్ని తీసుకొని ఈ తెలుగు నేల మీద పాటలు రూపొందించాడు. భాషను, కొత్త భాషను తీసుకొచ్చాడు సాహిత్యంలోకి. బ్రహ్మాచారి గారు చెప్పారు కదా, అసలు ఆయన చేసిన ప్రతిదీ ప్రయోగమే. ఆయన లెజెండ్ అంటున్నాం మనం. ఎందుకు లెజెండ్? నేనైతే యువకర్త అంటున్నాను. ఆయన ఎందుకు యువకర్త అంటున్నామంటే, గురిజాడప్పారావు, శ్రీశ్రీ వీళ్ళందరూ ఏం చేశారు, భాషను మార్చారు, వస్తువుని మార్చారు, ఛందస్సును మార్చారు, ఇది యువకర్తలు అయ్యారు. మరి గద్దరు కూడా ఏం చేశాడు, భాషను మార్చాడు, వస్తువుని మార్చాడు, ఛందస్సును మార్చాడు. మరి మార్చినప్పుడు ఈయన కూడా యువకర్త కావాలి కదా. కనుక గద్దరు ఒక యువకర్త తెలుగు సాహిత్యాన్ని. ఆయన దీనికి అదనంగా ఇంకొకటి కూడా జోడించాడు, ఆహార్యం అంటాం మనం. ఆహార్యం వేదిక మీదకి వచ్చేటప్పుడు గద్దరు వేదిక మీదకి ఆయన రావటమే ఒక కళాఖండం వస్తుంటుంది. వేదిక మీదకి ఒక కళాఖండం అంటే ఒక కళా రూపం వస్తుంది. పాట పాడినప్పుడు అది మనకు వ్యక్తం అవుతుంది. కానీ పాడక ముందే గద్దరు వచ్చి వేదిక మీద నిలబడిస్తారు. లక్షల మంది ప్రజల్ని అది ఆకర్షింపజేస్తుంది. గాత్రమంతా గాత్రమయ్యని ఒక మాట ఉన్నది సంస్కృతంలో. గాత్రమంతా గాత్రం. గాత్రం అంటే శరీరం అని ఒక అర్థం, గాత్రం అంటే పాట అని మరో అర్థం. శరీరం అంతా పాటగా మనిషి లక్షలాది మందిని సంమోహితులు చేసిన శక్తి గద్దరుకుంది. ఆ శక్తి ఎట్లా వచ్చిందంటే, ఆహార్యం కూడా ఆయన మళ్ళీ సామాన్య ప్రజల ఆహార్యం తీసుకున్నాడు. ఒక గోసి, ఒక గొంగడి, తర్వాత చేతిలో ఎర్ర జెండా, చేతిలో ఒక కట్టె. ఇవన్నీ, ఈ ఆహార్యం అంతా కేవలం అలంకరణ కోసం కాదు. ఆయన వేదిక మీద నర్తించేటప్పుడు ప్రతి చరణానికి నవరసాలు ఉంటాయని మేము సాహిత్యంలో చెప్తాం. ఈ నవరసాలన్నింటినీ గద్దరు ఏకకాలంలో వేదిక మీద పలికించగలిగే శక్తి అయిన పాటకున్నది. ఒక తల్లి దొంగ ఎదురు కాల్పులలో కనుమూసిన కూరలా వీరులార సూరులా అని, పొయ్యి మినకుండెక్కలేదు పాలింత పాలిమ్మలే, పొయ్యి మినకుండెక్కలేదు పాలింత పాలిమ్మలే, అమ్మా అంటూ లేగలరువలే మా బిడ్డేలా అని అన్నాడు అనుకోండి. అబ్బా అంటూ లేగలరువలే అన్నప్పుడు తన ఒడిలో ఉన్నటువంటి ఆ రుమాలు ఒక తల్లి ఒడిలాగా మారిపోతూ ఉంటుంది. పసిబిడ్డకు తల్లి పాలివ్వలేదంటే ఒక ఒడిలాగా మారిపోతూ ఉంటుంది. అదే వీరుడు ఒరిగిపోతూ ఉంటే, ఈ నేల మీద ఒరిగిపోయిన వీరుడు ఆ నేలను ఉద్దాడుతున్నట్టు ఆయన చెయ్యిలో ఉన్నటువంటి ఆ గొంగడి మారిపోతూ, లేదా వీరుడు పోరాటం చేస్తున్నాడంటే, పోదం పదరో జనసేనల కలిసి మనం పోదం పదరో. ఇది 72లో రాశాడు. 72కు పీపుల్స్ వార్ పార్టీ లేదు, 72కు జనశక్తి పార్టీ లేదు, 72కు న్యూ డెమోక్రసీ పార్టీ లేదు. ఏ పార్టీ లేదు 72కు. సిపిఐ ఎంఎల్ అనే ఒక పార్టీ మాత్రమే ఉంది. జనసేన ఉందా? ధనాలు ఉన్నాయా? లేవు. కానీ ధనాలు ఉన్నాయని ఒక ఊహను చేసి పోదాం పదలో జనసేనలు కలిసి మనం అని పాట మొదలే రాశాడు ఆయన. ఈ మొదలు రాసినటువంటి జనసేనలో పోయినప్పుడు వీరుడు పోరాటం చేస్తూ ఉంటాడు. పోరాటం చేస్తూ ఉన్నప్పుడు ఆయన చేతిలో ఉన్న ఎర్ర జెండా వీరుడు తుపాకీలాగా మారిపోతూ ఉంటుంది. ఇది ఆయన శక్తి. అంటే ఒక ఆహార్యాన్ని వేదిక మీదకి తీసుకొచ్చాడంటే, తాను వేసుకున్న గొంగడి, తాను వేసుకున్న టవాలు, తన చేతిలో ఉన్న ఎర్ర జెండా, తన
కళా ఆ కళాకారుడి యొక్క హావభావాన్ని పరికించడానికి ఉపయోగపడే ఉపకరణాలుగా మార్చాడు. ఇది ఒకటైతే రెండవది భాష. ఆయన ఎట్లాంటి భాషను తీసుకొచ్చాడు సాహిత్యంలోకి? ఎవరు రమణాచార్య గారు చెప్పే కదా, పండితుడు పామరుడు హైదరాబాద్ లో మాట్లాడుకునే పండితులైనా లేదా సూర్యపేటలో మాట్లాడుకునే మామూలు ప్రజలైనా వినగలిగి ఆ మాటని తమ జీవితాల్లోకి అనువర్తింప చేసుకోగలిగిన శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే భాష నుంచే వస్తుంది. ఎలాంటి భాషను తీసుకున్నాడు? చిన్న చిన్న పదాలు ఉంటాయి. చిన్న చిన్న పదాలు కూడా ప్రజల నోళ్ళలో నుంచి ఆయన నన్ను గన్న తల్లులారా తెలుగు తల్లి పల్లెలారా అనే పాట రాసినప్పుడు ఆ పాట నేపథ్యంలో ఆయన రాస్తాడు, నీ గజ్జల్లో గజ్జనవుతాను, నీ చిన్ని చిన్ని పదాలు ఏరుకుంటాను, నేను పాట పాడుకుంటాను అని ఆ పాటను రాసుకుంటూ వచ్చాడు. ఆయన శరీరంలో బుల్లెట్ వెళ్ళిన తర్వాత ఢిల్లీ వెళ్ళి ఎయిమ్స్ లో వైద్యం చేసుకొని విమానంలో వచ్చేటప్పుడు ఆ పాట రాశాడు ఆయన, నన్ను గన్న తల్లులారా తెలంగాణ పల్లెలారా. సో ఆ పాట ఆయన చెప్పిన చిన్న చిన్న పదాలు, ఎంత చిన్న చిన్న పదాలంటే ఇప్పుడు మన పరిస్థితి ఎట్లా ఉంటుంది? 15 రోజులకు పండుగ, నెలకు పండుగ ఉంటుంది మనకి. ఇప్పుడు ఏమవుతుందంటే వారానికి పండుగ వస్తుంది. ఎందుకు? దేశంలో దాన్ని వ్యాపింపజేస్తున్నారు, బాగా హైందవ కల్చర్ని వ్యాపింపజేస్తున్నారు, వైదిక కల్చర్ని వ్యాపింపజేస్తున్నారు. దాని మూలంగా పండుగలు ఎక్కువ అయిపోతున్నాయి. మరి పేదవాళ్ళకి పండుగలు వస్తే ఏం సమస్య? పిల్లలు ఉంటారు, ఆ పిల్లలకి ఇంత మాంసం పెట్టాలి, కొత్త బట్టలు తేవాలి, ఇంత స్వీట్ పెట్టాలి. కానీ ఇవన్నీ పెట్టాలంటే మన దగ్గర డబ్బులు ఉండవు. ఇది పేదవాళ్ళ సమస్య. ఈ సమస్య గద్దరన్న ఎప్పుడో గుర్తించాడు. ఆనాడే ఏమన్నాడు ఆయన? కటికోని కాళ్ళు మొక్కి కాలు కాయ తెస్తే పండుగ ఇంట్లో పీను గెల్ల పండుగ మీద పండుగ వచ్చింది. మనం ఏమంటాం ఊళ్ళలో? నీ ఇంట్లో పీను గెల్ల అంటాం. నీ ఇంట్లో పీను గెల్ల అనేది ఒక తిట్టు, ఒక నిందార్థం. కానీ తిట్టును ఏం చేశాడు ఆయన? పండుగకి వర్తింపజేశాడు. పండుగ ఇంట్లో పీను గెల్ల పండుగ మీద పండుగ వస్తే ఎందుకు? కటికోని కాళ్ళు మొక్కి కాదు కాయ తెస్తే. ఈ కాయ ఎవరు తెచ్చుకుంటారు? పేదవాళ్ళు తెచ్చుకుంటారు, డబ్బులు లేని తెచ్చుకుంటారు. మనకి తొడమాంసం ఎడమాంసం తెచ్చుకోవడానికి డబ్బులు ఉండవు కదా. అందుకోసమే ఆ సాధారణమైన భాషను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. అట్లే ఎన్టీ రామారావు గురించి రమణాచార్య గారు గుర్తు చేశాడు. ఎన్టీ రామారావు కొత్తగా పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చాడు 83లో. వచ్చిన తర్వాత ఆయన పార్టీ పెట్టినప్పుడు ఏమని అన్నాడు? అన్నా వచ్చిండు రామన్నా వచ్చిండు, అన్నా వచ్చిండు రామన్నా వచ్చిండు, తిరుపతిలో గుండు కొట్టి బొట్టు మీన బొట్టు బట్టి నక్సలైట్లునా అన్నదు అండు, నక్సలైట్లునా అన్నదు అండు, రాడికల్లా కానీ కన్నను చంపి రక్తం పట్టు పెట్టుకున్నాడు, అన్నా వచ్చిండు రామన్నా వచ్చిండు అని రాశాడు. ఇక్కడి వరకు బాగుంది. తర్వాత ఎన్టీ రామారావు ఓడిపోయినాక ఓదివిలో రామన్న పేదొల్ల ముసురు తగిలి, మా బిడ్డల ముసురు తగిలి, పసి గుడ్డుల ముసురు తగిలి, నువ్వు పోతివిలో రామన్న. మా రచయితలు ఏం చేశారు? మా విప్లవ రచయితలు, ఏమయ్యా గద్దరు, నీవు భౌతికవాదాన్ని నమ్మేవాడివి, నీవు నాస్తికుడివి కాదు కదా, నువ్వు నాస్తికుడివి కాదు కదా, దేవుని నమ్మవు కదా, నమ్మకాన్ని నమ్మవు కదా, నా ఉసురు తగిలిపోతావని ఎట్లా రాస్తావు? ఎవడన్నా ఉసురు తగిలిపోతాడని మా విప్లవ రచయితలు విమర్శ పెట్టడం మొదలు పెట్టారు. అక్కడ ఆయన ఉద్దేశం ఏమిటి? సామాన్య జనాలకి తాను అనుకున్న విషయం వెళ్ళాలి కనుక నా ఉసురు తగిలి నువ్వు పోతావని అంటారు కదా. అదే భావాన్ని తీసుకొని ఇక్కడ రామన్న మీద పెట్టాడు. కనుక కొత్త భాషను తీసుకొచ్చాడు ఆయన. ఆ భాష దాంట్లో నిర్మాణం కూడా కవితా నిర్మాణం. చెట్టు మీద కాకి కూర్చుంటుంది, కాకి అరుస్తుంది, కావు కావమంటది. మనం ఏమనుకుంటామంటే వాళ్ళు ఎవరో చుట్టాలు వస్తున్నారు అనుకుంటాం. అది ఒక భావన. ఆయన ఏం చేశాడు? కావు కావున కాకులరిసే తలుపు తెరిసి పలకరిస్తాం, మీరు కాకమ్మాలయ్యి వస్తారా మా బిడ్డలు, మా కడుపు తీపి తీర్చిపోతారా మా బిడ్డలు అని రాశాడు. కట్టిన తెల్ల ఆవును కంటి పాపల చూసుకుంటాం, పచ్చగడ్డి పిండి పెట్టి ప్రాణమోలే సాదుకుంటాం, ఉరిటి నొప్పులు దానికొస్తే కాన్పు చేసి కాబలుంటాం. మన బిడ్డకి కాన్పు ఎట్లా చేస్తామో, మన తల్లి ఎట్లయితే ప్రసవిస్తుందో ఆవును కూడా మనం అట్లే చూసుకుంటాం, మన బిడ్డలాగా చూసుకుంటాం. కనుక కాన్పు చేసి కాబలుంటాం. ఇక్కడి వరకు ఓకే.
బాగుంది. కానీ ఆ చివరి లైన్ చూడండి, తల్లి లేగను నాకుతుంటే, ఆ తల్లి లేగను నాకుతుంటే మా తల్లి ప్రేమను గుర్తుకొచ్చే మా పురిటి నొప్పుల ఈ వస్తారా మా బిడ్డలు, మీరు మళ్ళీ జన్మై మాకే కొడతారా మా బిడ్డలని రాశాడు అక్కడ. అది ఒక నిర్మాణం, కవితా నిర్మాణం, అద్భుతమైనటువంటి కవితా నిర్మాణం చేస్తాడు ఆయన. ఇట్లా వేషధారణ, భాష, వస్తువు విప్లవీకరించడం. సూటిగా గద్దరన్న లక్షణం ఏంటంటే ముక్కు మీద గుద్దినట్లు ఉంటుంది. ఇట్లా తిప్పి తిప్పి చెప్పడు ఆయన, నేరుగా గుద్దుతాడు ఇట్లా. అంటే పాట పల్లవి పోయిందంటే ఆ పల్లవి వాడి ముక్కు మీద పడాల్సింది. ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా, పోతివీరో రామన్న చంద్రబాబు నాయుడు గురించి రాశాడు కదా ఆయన. తెలుసుకో తెలుసుకో తమ్మి మన చంద్రబాబు సరిత సుమ్మి, డైరెక్ట్గా అమ్మ తోడు చూడు సుమ్మి వాడు కమ్మకుల పిచ్చోడు తమ్మి. ఏమి ఇక్కడ దాపరికం లేదు. తిరుపతిలో చదివిండు చూడు వాడు వంజయ్య కాళ్ళు పట్టిండు, వాడు కాంగ్రెస్లో చేరినాడు, ఎమ్మెల్యేగా ఓడినాడు, మామకే మస్క కొట్టిండు, సైకిల్లో గాడుపు నింపిండు, బిడ్డ కావాలండు గడ్డ కావాలండు, ఎక్కి కూసో నీకే కుర్చీ కావాలండు, తెలుసుకో తెలుసుకో తమ్మి. అంటే ఇక్కడ ఎక్కడన్నా దాపరికం ఉందా, మనకు అర్థం కాని వాక్యం ఉందా? సామాన్యుడు కూడా హలో ముఖ్యమంత్రి, నేను ఎల్లి గారిని మాట్లాడుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు ఏదో కార్యక్రమం పెట్టాడన్నా, టెలిఫోన్ ముఖాముఖి ఫోన్లో పెట్టాడు కదా, హలో ముఖ్యమంత్రి నేను మళ్ళీ గారిని మాట్లాడుతున్నా డైరెక్ట్గా. అంటే ఇది గద్దరన్న సాహిత్యంలోకి ప్రవేశపెట్టింది. ఇక్కడి వరకైనా సాహిత్య కృషి అయితే రమణాచారి గారు ప్రస్తావన చేశారు కదా, ఆయన ప్రతి తెలంగాణ తెలుగు నేల మీద, భారతదేశ నేల మీద ప్రతి మూల మలుపులో ఉన్నాడు. కేవలం కవి, రచయిత, కళాకారుడు మాత్రమే కాదు, ఆయన గొప్పగా చదువుకున్నాడు. మీలో ఎంతమందికి తెలుసో, నేనైతే గద్దరన్నతో 10 సంవత్సరాలు కలిసి ఒకే కమిటీలో మేము ఇద్దరం పనిచేశాం. ఒకే కమిటీలో రమణాచారి గారు కూడా. ఎంత నాలెడ్జ్ ఉంటుందంటే, ఒక విషయాన్ని మనం కమిటీలో ఏదైనా చర్చ వస్తే ఎజెండా మీద అంశం పెట్టుకుంటే ఆ ఎజెండా మీద మా ఆకుల భూమయ్య సారు, వీళ్ళు రమణాచారి సారు, కనకాచారి సారు, వీళ్ళందరూ గంటలు గంటలు మాట్లాడిన తర్వాత చివరికి ఒకే ఒక్క లైన్తో 2 లైన్లతో దాన్ని ముగించేవాడు. ఆయన తత్వశాస్త్రం చదువుకున్నాడు, ఆర్థిక శాస్త్రం చదువుకున్నాడు, పాలిటిక్స్ చదువుకున్నాడు, ప్రపంచ చరిత్ర అంతా తెలుసు. అది తెలియకపోతే ఆయన పాట రాయలేడు. మిగతా కళాకారులకి ఆయనకున్న తేడా ఏమిటంటే, ఆయనకు ప్రపంచ చరిత్ర తెలుసు. మామో అన్నాడు ఒక సందర్భంలో, ఈ ప్రపంచాన్ని మార్చాలనుకుంటే, నీ దేశాన్ని మార్చాలనుకుంటే 1000 ఏళ్ల ప్రపంచ చరిత్ర స్థూలంగా తెలిసి ఉండాలి. నీవు ఎక్కడ పని చేస్తున్నావో ఆ దేశ చరిత్ర 100 సంవత్సరాల చరిత్ర సూక్ష్మంగా తెలిసి ఉండాలన్నాడు. గద్దరన్నకి ప్రపంచ చరిత్ర 1000 ఏళ్ల చరిత్ర తెలుసు, భారతదేశ చరిత్ర 100 ఏళ్ల చరిత్ర చాలా సూక్ష్మంగా తెలుసు. ఆ తెలుసు కనుకనే కొండపల్లి సీతారామయ్య గారు వ్యవసాయిక విప్లవంలో ఒక పుస్తకం రాస్తే ఆ పుస్తకం గద్దరన్న చదివాడు. 70-80 పేజీలు ఉంటుంది. చదివిన తర్వాత ఇంత మంచి పుస్తకం కదా, ఈ పుస్తకం ప్రజలకు ఎట్లా తెలవాలి అనుకున్నాడు. చదువు రానోళ్ళు చదవలేరు కదా, ఎట్లా తెలవాలి అంటే పాట రాయాలి. మీరు చాలా మందికి తెలుసు, ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు చాలా మందికి తెలుసు, ఆ పుస్తకాన్ని 80 పేజీల పుస్తకాన్ని పాటగా మలిచాడు. 70 చరణాలు ఉంటుంది. భారతదేశం భాగ్య సీమరా, ఖనిజ సంపదకు కొదవలేదురా, బంగారు పంటలు భూములున్న చావు ఎరగని జీవనదులురా, అంగట్లోన అన్ని ఉన్నను అల్లున్నోట్లో శని ఉన్నట్లు, సకల సంపదలు గల్ల దేశమున దరిద్రం ఎట్లుందో నాయన. భూసారయ్య భూ సంస్కారాల బూటకంబురా, దోపిడి దొంగల నాటకంబురా, రైతు దేశముల రైతు బిడ్డకే భూమి లేదు ఎట్లో నాయన. టాటా బిల్లా నల్ల డబ్బుతో ఢిల్లీకెక్కిన రాజీవ్ గాంధీ తన లాభాలను తగలబెట్టడు, తన కంట్లో తను ఏరు పొడవడు, కట్టుకున్న దాన మేడకు చిచ్చు పెట్టుకోడు నాయన. కాషారంగు జనసంగోడు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కదా హిందుత్వ గురించి. కాషారంగు జనసంగోడు కమలం పట్టుకు వాసన చూసి, హిందూ హిందూ భాయి అండు మతంగాంజయే గుంజుతున్నాడు, ఆడదిగాక మొగోడుగాక అటలు బియారి ఆడుతున్నాడు. ఇప్పుడు మనం ఈ పదం వాడలేము. గద్దరన్న జెండర్కి సంబంధించినటువంటి చాలా చర్చ ఇప్పుడు డెవలప్ అయింది కనుక ఆ పదం వాడలేము మనం. కానీ ఆ రోజు రాశాడు వాజ్పేయి గురించి. అంటే అందులో నిరుద్యోగం ఉన్నది,
భూమి ఉన్నది, పెట్టుబడి ఉంది, దళారీ ఉంది, సామ్రాజ్యవాదం ఉన్నది. ఇన్ని విషయాలు కలిపి రాశాడు. భారతదేశంలోకి ప్రపంచీకరణ గ్లోబలైజేషన్ వచ్చినప్పుడు మా కవులందరూ కింద మీనబడి కవిత్వం రాయడం మొదలు పెట్టారు. నేను గ్లోబలైజేషన్ కవిత్వం మీద ఎంఫిల్ చేశాను. మా రవీందర్ విమర్శ మీద వర్క్ చేశాడు. చేసినప్పుడు కవిత్వం రాస్తే ఎవరికి అర్థమవుతుంది గ్లోబలైజేషన్, ప్రపంచీకరణ, వరల్డ్ బ్యాంకు 10 సార్లు మా వాళ్ళకి ఏంటంటే కొన్ని పదాలు బట్టి పడతారు, కొన్ని పదాలు బట్టి పడి అదే పదాలని మాట్లాడుతూ ఉంటారు. గద్దరన్న ఆ గ్లోబలైజేషన్ చాలా అద్భుతంగా, అమెరికా యొక్క ఆధిపత్యం ఎట్లా ఉంటుందంటే అదిగో చూడు అమెరికోడు వస్తున్నాడు. ఎట్లొస్తున్నాడు అమెరికోడు? బాంబూల సంచులతోని అమెరికోడు వస్తున్నాడు. రెగ్జోనా సోప్ అయ్యి పెయ్యంతా రుద్దుతుండు, గిల్లెటు బ్లేడ్ అయ్యి గడ్డాలు గీకుతుండు, మన మంచి నీళ్ళల్లో మన పంచే దార వేసి కోకు విషము కలిపి కోకా కోలా అండు, కొబ్బరి బొండం కోకా కోలకు కొట్లాట పెట్టిండు చూడు, అదిగో చూడు అమెరికోడు వస్తున్నాడు. చాలా సింపుల్గా దాన్ని చెప్పేస్తాడు. అంటే తెలంగాణ నక్సలైట్ పోరాటం, ప్రపంచీకరణ, దళితోద్యమం, తెలంగాణ పోరాటం, ప్రతి మూల మలుపులో గద్దరన్న ఈ నేల మీద ఉన్నాడు. తెలంగాణ పోరాటం సందర్భంలో ఆయన పాత్ర మీ అందరికీ తెలుసు. రమణాచారి గారు ఆ విషయాన్ని అంతా మీ ముందు చెప్పారు. కనుక 50 సంవత్సరాల ఉద్యమ జీవితంలో గద్దరన్న వదిలిపెట్టిన ఆశయాలు మిగిలిపోయే ఉన్నాయి. ఆయన పాటతో ఇవాళ మనం అందరం ఇక్కడ ఉన్నాం. ఆయన యాది చేసుకుంటున్నాం. ఈ దేశంలో కులం పోలే, ఈ దేశంలో దోపిడి పోలే, ఈ దేశంలో అంటరానితనం పోలే, ఈ దేశంలో పెట్టుబడిదారుల ఆధిపత్యం దోపిడి పోలేదు. అది కొనసాగుతూనే ఉన్నది. వాటి విముక్తి కోసం, వాటి నుంచి మన విముక్తి కోసం, ప్రజల విముక్తి కోసం మనం అందరం ఆలోచించడంలోనే గద్దరన్న ఆశయాలు నెరవేర్చిన వాళ్ళం అవుతాం. ఏపూరి సోమన్న ఇంత అద్భుతమైన సభ పెట్టాడు ఇక్కడ. 2004లో ఇక్కడ కూర్చున్న చిన్నపిల్లలు ఉన్నారు కదా, అంత వయసు ఏపూరి సోమన్నకి. 2004 సంగతి చెప్తున్నా. నక్సలైట్లకి ప్రభుత్వానికి చర్చలు జరుగుతూ ఉన్నాయి. పక్కగా ఉండేవాడు నా దగ్గరికి వచ్చాడు. అప్పటికైనా అరుణోదయలో పనిచేస్తూ ఉన్నాడు. నా దగ్గరికి వచ్చి ఏమడిగాడంటే, సార్ నేను జన్నాట్య మండలిలో చేరాలని ఉంది, అండర్ గ్రౌండ్ పోవాలని ఉంది, నాకు కాస్త ఏపీటీ అంటే వాళ్ళని టచ్ చేస్తారా సార్, వాళ్ళని కనిపిస్తారని అడిగాడు నన్ను. నేను ఆశ్చర్యపోయాను. ఒకసారి పిల్లవాడు ఉన్నాడు, చిన్న పిల్లవాడు వచ్చి ఇట్లా అడిగితే మనం ఏం చెప్తాం? ఆయన నమ్మేది ఎట్లా నేను? కనుక సరే నువ్వు ఏ సంఘంలో పనిచేస్తున్నావు అన్నా. అంటే అరుణోదయలో పనిచేస్తున్నా అన్నాడు. ఏం చదువుకున్నావు అంటే చదివేదో చెప్పాడు. చెప్పిన తర్వాత నీవు ఇప్పుడు అరుణోదయలో పనిచేస్తున్నావు కదా, కొన్ని రోజులు దాంట్లోనే పనిచేయి, ఆ తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం, కలుసుకున్న తర్వాత నిన్ను ఎక్కడికి పంపానో అక్కడికి పంపిస్తా అన్న నేను. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం ముందుకు వచ్చింది. నక్సలైట్ చర్చలు ఫెయిల్ అయ్యాయి, తెలంగాణ ఉద్యమం ముందుకు వచ్చింది. ఇక ఆయన పాటలు తెలంగాణ సమాజంలో ఒక కొత్త ఒరబడిలో పాటలు నిర్మాణం చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆ నిర్మాణం ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వేలాది వేదికల మీద ఆయన పాడుతూ ఉన్నప్పుడు లక్షలాది మంది ప్రజలు మీరందరూ విన్నారు. ఆయన పాటలో ఉండే ప్రత్యేకత ఏమిటంటే, నేను ఆయన పుస్తకానికి ముందు మాట కూడా రాశాను, వెన్నెల్లమ్మ పాట పుస్తకం అని. ఆ ముందు మాటలు రాసినప్పుడు కూడా చెప్పారు, కొన్ని సంవత్సరాల తర్వాత గద్దరన్న లేని లోటు ఎట్లా మనం తీర్చుకోగలము అని అంటే, ఏపూరి సోమన్న గాత్రం, ఏపూరి సోమన్న గొంతు, ఏపూరి సోమన్న అభినయం అని రాశాను నేను. నిజానికి అది నేను రాసి 15 ఏళ్ళు 10 ఏళ్ళు అవుతుంది. అప్పుడు గద్దరన్న సజీవంగా ఉన్నాడు. గద్దరన్న సజీవంగా ఉన్నప్పుడే రాశాడు. కనుక ఇవాళ ఏపూరి సోమన్న మీద ఒక బాధ్యత ఉన్నది. సోమన్న, నీ కుటుంబం, నీ సమస్యలు అనేకం ఉన్నాయి, వాటిని మనం అందరం అర్థం చేసుకోగలం. కానీ ఈ సమాజానికి ఇవాటి రోజు ఒక గద్దరన్న అవసరం, ఒక గొంతు అవసరం. ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ, నేను ఎప్పుడు డిగ్రీలో ఉన్నప్పుడు విజయ్ యొక్క పాట పాడుతుంటే వినేది. వాళ్ళ మరిది నాకు క్లాస్మేట్. మా రోజు వీరన్న బతుకున్న రోజుల సంగతి చెప్తున్నా నేను. మా రోజు వీరన్న తెలంగాణ మహాసభ ఇక్కడనే సూర్యాపేటలో 30,000 మందితో తెలంగాణ మహాసభ పెట్టి సామాజిక తెలంగాణ అన్నాడు. రమణాచారి గారు కొద్దిమంది మిత్రులు భువనగిరి డిక్లరేషన్ చెప్పి, అక్కడ ప్రజాస్వామిక తెలంగాణ అనేది ఇంకా రాలేదు. భువనగిరి డిక్లరేషన్
అప్పుడు మేము విద్యార్థులు అందరూ పాల్గొన్నాం. ఆ రోజు నుంచి ఇక్కడ ఉషంగా ఉన్నది. ఏం పిల్లడు వెళ్దాం వస్తావా, శ్రీకాకుళం తీసుకెళ్ళాడు మన అందరిని. తెలంగాణలో ఆ రోజుల్లో ప్రతి పల్లె, ప్రతి ఊరు శ్రీకాకుళం వెళ్ళాలి, చీమల తండులాగా వెళ్ళాలి, నేళ్లలాగా వెళ్ళాలి, పులులను నరమాలి, పాములను చంపాలి అనే ఒక కసితో తెలంగాణ గ్రామాలన్నింటినీ నడిపించిన వంగపండు ప్రసాదరావు కూతురు ఉష ఇక్కడ మన వేదిక మీద ఉన్నారు. కనుక మనం ఇన్ని పోరాటాల నేపథ్యంలో నుంచి వచ్చిన వాళ్ళం కనుక ఎంతో మంది త్యాగం చేశారు ఈ నేల మీద. సమస్యలు తీరాయి అనుకుంటున్నాను. ఎక్కడ ఈ సమస్యలు తీరినం అనుకుంటున్నాను నేను. కుటుంబ సమస్యలు కొన్ని అయినా ఉంటాయి, ఎప్పటికి ఉంటాయి. లక్షల జీతం వచ్చే నాకు ఉంటాయి, ఏ జీతమైనా నీకు ఉంటాయి. రోజు కూలి చేసుకునే ప్రజలకు కూడా ఉంటాయి. ఇప్పుడు మనం నిలబడవలసింది ఇంతమంది కళాకారులందరూ నీ వెనక నిలబడతాం. వీళ్ళేమి ఆశించకుండా నీ వెనక ఉంటున్నారు. మేమందరం నీ వెనక నిలబడతాం. పోరాటం నీ వెనక నిలబడతారు, ప్రజలు నీ వెనక నిలబడతారు. కనుక నీ గొంతు అరుదుగా కొందరికి గొంతు వస్తుంది, అరుదుగా కొందరికి అభినయం వస్తుంది, అరుదుగా కొందరికి రాస శక్తి వస్తుంది. అయితే అందరికీ రాదా అని నేను మళ్ళీ బాపనలాగా మాట్లాడుతున్నా అనుకోకండి. అందరికీ వస్తుంది, ఎవరైనా దాంట్లో పని చేస్తే వస్తుంది. కానీ అరుదుగా కొందరు తయారవుతారు సమాజంలోంచి. గద్దరన్నలాగా, గద్దరన్ననే, గద్దరన్నలాగా ఇంకెవరు తయారు కాదు. అయితే గద్దరన్న లోటును తీర్చే వాళ్ళు తయారవుతారు. ఆ లోటును తీర్చే ఒక అవకాశం మీకు ఉన్నది. మా అందరి ఆకాంక్ష అది. స్థిరంగా నువ్వు ఎక్కడ కాదు పెట్టావో అక్కడే నిలబడి ఇప్పటి నుంచి నీ కాదు పెట్టిన చోట నిలబడి ఆ భూమిని నువ్వు రక్షించుకుంటూ ఆ భూమి కదిలిపోకుండా నువ్వు నిలబడితే మేమందరం నీ వెంట ఉంటామని గద్దరన్న ఆశయాలు ముందుకు తీసుకెళ్లడానికి ఇలాంటి సభ చేసినందుకు అభినందనలు తెలియజేస్తూ ఇంతసేపు నా ఉపన్యాసం మీరు ఓపికతో విన్నందుకు మీ అందరికీ పేరు పేరున ఉద్యమాభివందనాలతో ముగిస్తున్నాను.